ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని మోరపల్లి గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నా బలం బలుగం జగిత్యాల ప్రజలే అని, జగిత్యాల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి అని, రాజకీయాలకు అతీతంగా అండగా నిలవండి, ఆశీర్వదించండి, ఆలోచించండి, మీ బిడ్డగా ఆదరించండి, ఎంపీగా గెలిపించండి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. మా ఓటు మీకే అంటూ మద్దతు పలకడం జరిగింది. జీవన్ రెడ్డికి మంగళ హారతులతో స్వాగతం, నాగలి బహుకరణ జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నినాదించారు. అనంతరం జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటా, మీ సేవలో ఉంటా అని, నియోజకవర్గ ప్రజలు నా బిడ్డలు అని, 4 దశాబ్దాలుగా ప్రజల సమస్యల పరిష్కరిస్తున్న, రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవలు చేసేందుకు ఎంపిక బరిలో నిలిచినని, మీరు నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జీవన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. రాముల వారి సాక్షిగా చెప్తున్నాను, మోరపల్లి రాముల వారి సాక్షిగా చెప్తున్నాను. మోరపల్లి పెద్దమ్మ గుడి కట్టడానికి నేను తోడు నిలబడ్డా, ఏలమ్మ గుడి కట్టడానికి తోడు నిలబడ్డా, పోషమ్మ గుడి కట్టడానికి తోడు నిలబడ్డా, మడేలే గుడి, మహాలక్ష్మ గుడి, రేపు రాబోయే కాలంలో చెప్తున్నాను నేను, దేవుని దేవాలయం ఏదైతుందో మీ దయతో పార్లమెంట్ గెలవడము, దసరా లోపల రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేపిస్తామని చెప్పండి. ఇలా అంతర్గామల ఆంజనేయ స్వామి గుడికి నిధులు మంజూరు చేపించిన, కోటరికాళ్ళ రాములవారి గుడికి నిధులు మంజూరు చేపించిన, జగిత్యాల ఎడ్లంగట్ల రాములవారి గుడి మంజూరు చేపించిన, జగిత్యాల కోదండ రామాలి గుడి మంజూరు చేపించిన, ఇక్కడ మన అయోధ్య గుడికి మంజూరు చేపించిన 20 లక్షల రూపాయలు చెప్పట్టు నేను దాంట్లో ఆయన చెప్పించిన, మన మోరపల్లి రాముల వారి గుడి చెప్తున్నా నేను, 1 కోటి రూపాయలు మంజూరు చేపిస్తా, 1 కోటి రూపాయలు చెప్పంటున్నా. మల్ల రాముల వారి కళ్యాణానికి రాముల వారి గుడి నిర్మాణం పూర్తి చేయడం నా బాధ్యత అని చెప్పంటున్నా నేను. ఇలా మోరపల్లి గ్రామం నాకు రాజకీయ జన్మనిచ్చింది, ఈ స్థాయికి ఎదురుగా తోడ్పడ్డదే. రాముల వారి గుడి నిర్మాణంతోనైనా కానీ మీరు రుణం తీర్చుకుంటా అని చెప్పిన సవినీగా పని చేస్తా అని చెప్పండి. దయచేసి రాజకీయాలకు అతీతంగా నేను దాకా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఆలోచించకండి అని చెప్పంటున్నా. నేను దాకా అటు ఇటు ఉన్న ఆలోచన చేయకండి అంటున్నాను. ఈ ఓటు ఏదైతుందో మీ అభిమానానికి, మీ ఆత్మాభిమానానికి అంటున్నాను, ఆత్మాభిమానానికి అహంకారాన్ని మధ్య జరగబోతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. నేను మీ బిడ్డ చెప్తున్నా చెప్పంటున్నా. మోరపల్లి ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా తోడు నిలబడే జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. సరే ఓటు మీ దయ అంటున్నాను, కానీ ఎవరికి ఆపద వచ్చినా నిలబడి పనిచేసేది మాత్రం జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. దయచేసి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలబడండి, నా గెలుపుకు తోడ్పడని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.